2043 సంవత్సరం 7 బిలియన్ మంది చనిపోయారు ఒక్క వైరస్ వల్ల. సర్వైవ్ అయిన కొద్దిమంది అండర్ గ్రౌండ్ బంకర్స్లో జీవిస్తున్నారు. ఈ డిస్ట్రక్షన్ ఆపగలిగే ఒక్క మనిషి ఉన్నాడు. కానీ అతను పాస్ట్కి వెళ్ళాలి. ఇది 12 మంకీస్ కథ. స్పాయిలర్స్ అహెడ్, వాచ్ అవుట్ అండ్ టేక్ కేర్. 2043 సంవత్సరంలో ఒక డెడ్లీ వైరస్ ఆఫ్ అన్నోన్ ఒరిజిన్ వచ్చింది. టోటల్ 7 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ చనిపోయారు. ఇమ్యూన్ అయిన కేవలం 1% మాత్రమే సర్వైవ్ అయ్యారు. వాళ్ళు అండర్గ్రౌండ్ బంకర్స్లో హార్ష్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్లో స్ట్రగుల్ చేస్తున్నారు. అలాంటి సర్వైవర్స్లో ఒకడు జేమ్స్ కోల్. అతను తన ఫ్రెండ్తో వేస్ట్ ల్యాండ్స్లో వాండరింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ ఒక CDC డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫెసిలిటీలోకి ఎంటర్ అవుతారు. కోల్ అక్కడ ఒక CDC సైంటిస్ట్ స్కెలెటన్ దగ్గర ఒక బ్రోకెన్ వాచ్ ఫైండ్ చేస్తాడు. తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ స్ప్లింటర్ అనే సీక్రెటివ్ లొకేషన్కి రిటర్న్ అవుతారు. డాక్టర్ జోన్స్ లీడ్ చేసే సైంటిస్ట్ టీం అక్కడుంది. వాళ్ళు 30 years ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత ఒక టైం మెషిన్ బిల్డ్ చేశారు. వాళ్ళ ప్లాన్ ఏమిటంటే కోల్ని పాస్ట్కి పంపి వైరస్ స్ప్రెడ్ అవటానికి ముందే ఆపాలని. కోల్ వరల్డ్ డూమ్డ్ అని తెలుసు. వరల్డ్ సేవ్ చేయడానికి వాలంటీర్ అవుతాడు. డాక్టర్ జోన్స్ టీం కోల్కి స్పెషల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, టైం ట్రావెల్కి బాడీ ప్రిపేర్ అవటానికి. టైం మెషిన్లో పెట్టి 2015కి సెండ్ చేస్తారు. కోల్ మిషన్ ఏమిటంటే చీఫ్ CDC సైంటిస్ట్ డాక్టర్ క్యాసీ రేలీని ఫైండ్ చేయటం. ఆమె దగ్గర 2017లో స్ప్రెడ్ అవబోయే డిజీజ్ సోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడే ఫస్ట్ కాంప్లికేషన్ వస్తుంది. టెక్నికల్ ఎర్రర్ వల్ల కోల్ 2015కి బదులు 2013లో ల్యాండ్ అవుతాడు. ఎనీవే ప్లాన్ కంటిన్యూ చేయాలని డిసైడ్ చేస్తాడు. కోల్ స్ట్రెయిట్గా ఒక మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్తాడు. క్యాసీ అక్కడ కమ్యూనికేబుల్ డిజీజెస్ గురించి పేపర్ ప్రజెంట్ చేస్తుంది. ప్రెజెంటేషన్ అయిన తర్వాత క్యాసీ తన కార్లో వెళ్తుంది. సడన్లీ కోల్ బ్యాక్ సీట్లో అపేర్ అవుతాడు. క్యాసీ రియాక్ట్ చేయడానికి ముందే కోల్ ఆమె మౌత్ గ్రాప్ చేసి డ్రైవ్ చేయమని థ్రెటన్ చేస్తాడు. వాళ్ళు ఒక సెక్లూడెడ్ యాలీవే చేరుకుంటారు. కోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను ఫ్యూచర్ నుండి వచ్చాడని. వాళ్ళు టుగెదర్ వర్క్ చేయకపోతే ఎంటైర్ వరల్డ్ డెస్ట్రాయిడ్ అవుతుందని. ఇటు క్యాసీ బాయ్ ఫ్రెండ్ యారన్ వరీడ్ అవుతున్నాడు, ఆమె ఇంటికి రాలేదని. పోలీస్ కాల్ చేస్తాడు. క్యాసీ కార్ ట్రాక్ చేస్తాడు. కోల్ తన స్టోరీ చెప్తాడు, ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్యాసీ ఆబ్వియస్లీ స్కెప్టికల్గా ఉంటుంది. ఇతను వరల్డ్ డూమ్ గురించి అబ్సెస్డ్ అయిన సైకో అని థింక్ చేస్తుంది. కానీ కోల్ ప్రూఫ్ చూపిస్తాడు. 2043లో CDC ఫెసిలిటీలో ఫైండ్ చేసిన వాచ్ తీస్తాడు. క్యాసీ షాక్ అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ ఆమె ఇప్పుడు వేర్ చేస్తున్న సేమ్ వాచ్ అని. కోల్ తన నైఫ్తో క్యాసీ వాచ్ గ్లాస్ స్క్రాచ్ చేస్తాడు. షాకింగ్గా కోల్ దగ్గరున్న ఫ్యూచర్ వాచ్ మీద ఎగ్జాక్ట్లీ సేమ్ స్క్రాచ్ మార్క్ అపియర్ అవుతుంది. క్యాసీ స్పీచ్లెస్ అవుతుంది. కోల్ ట్రూత్ చెప్తున్నాడని ఫైనలీ రియలైజ్ చేసుకుంటుంది. కోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 2017లో లీలాండ్ గాయిన్స్ అనే మనిషి ల్యాబ్లో క్రియేట్ చేసిన డిజీజ్ రిలీజ్ చేస్తాడని. అతన్ని కిల్ చేస్తే హిస్టరీ చేంజ్ అవుతుందని. క్యాసీ కన్ఫ్యూజ్డ్గా చెప్తుంది లీలాండ్ గాయిన్స్ అనే మనిషి గురించి తనకి ఏమీ తెలీదని. కోల్ రియలైజ్ చేసుకుంటాడు క్యాసీ ఇంకా మెయిన్ CDC సైంటిస్ట్ కాలేదు, నెససరీ ఇన్ఫర్మేషన్ లేదు. కోల్ ఆమెకు చెప్తాడు 2 సంవత్సరాల తర్వాత ఫిలడెల్ఫియాలో జాన్ ఆడమ్స్ హోటల్లో కలవమని. తర్వాత థిన్ ఎయిర్లో డిజపియర్ అవుతాడు. 2 సంవత్సరాలు గడుస్తాయి. క్యాసీ సేమ్ హోటల్లో కోల్ కోసం వెయిట్ చేస్తోంది. కానీ ఆమె లైఫ్ డ్రమాటికలీ చేంజ్డ్ అయింది. ఫ్యూచర్ డిజీజ్ గురించి అందరికీ చెప్పింది కానీ ఎవరూ నమ్మలేదు. యారన్తో రిలేషన్షిప్ ఎండ్ అయింది. CDC జాబ్ క్విట్ చేసింది. చాలా అవర్స్ వెయిట్ చేసి క్యాసీ హోప్ లూజ్ చేసుకుంటుంది. సడన్లీ కోల్ అపియర్ అవుతాడు. వాళ్ళు క్యాసీ రూమ్కి వెళ్తారు. క్యాసీ టైం ట్రావెల్ మరియు వరల్డ్ డూమ్ గురించి అడుగుతుంది. కోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 2017లో డెడ్లీ డిజీజ్ స్ప్రెడ్ అవుతుందని, రోజుకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారని. క్యాసీ చీఫ్ CDC సైంటిస్ట్గా క్యూర్ వెతుకుతుందని. కానీ చివరికి ఆమె కూడా డిజీజ్కి విక్టిమ్ అవుతుందని. కానీ చనిపోయే ముందు క్యాసీ ఒక మెసేజ్ రికార్డ్ చేస్తుందని. డిజీజ్ లీలాండ్ గాయిన్ స్టార్ట్ చేశాడని, ఆపగలిగేది కోల్ మాత్రమే అని. తన ఫ్యూచర్ సెల్ఫ్ ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ చేసిందని తెలుసుకుని క్యాసీ స్టండ్ అవుతుంది. కోల్ మిషన్ ఏమిటంటే లీలాండ్ని కిల్ చేయడం. మిషన్ సక్సెస్ఫుల్ అయితే టైం మెషిన్ బిల్డ్ చేయాల్సిన నీడ్ ఉండదు. కోల్ రియాలిటీ నుండి డిజపియర్ అవుతాడు. కానీ వరల్డ్ సేవ్ చేయడానికి, ఆ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. క్యాసీ రివీల్ చేస్తుంది 2 సంవత్సరాలుగా లీలాండ్ని వెతుకుతోందని, బయోలాజికల్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రైవేట్ కంపెనీ CEO అని తెలిసిందని, ఆ రాత్రి ఒక పార్టీకి వస్తాడని, తన కనెక్షన్స్ వాడి వాళ్ళిద్దరూ ఎంటర్ అవ్వగలరని,
ఆ రాత్రి వాళ్ళు పార్టీ రీచ్ చేస్తారు. ఆరోన్ కూడా అక్కడుంటాడు. క్యాసీ 2 సంవత్సరాల క్రితం వరల్డ్ డూమ్ టాక్ వల్ల వాళ్ళు సెపరేట్ అయ్యారని రిమైండ్ చేస్తాడు. క్యాసీ కాన్వర్జేషన్లో ప్రిటెండ్ చేసి కోల్కి టైం బై చేస్తుంది. కోల్ రూమ్ స్కాన్ చేస్తాడు. లీలాండ్ని స్పాట్ చేస్తాడు. టాప్ సైంటిస్ట్ పీటర్ని గెస్ట్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కోల్ ఆపర్చునిటీ చూసి అప్రోచ్ చేస్తాడు. కానీ లీలాండ్ గార్డ్స్ అతన్ని గన్తో చూసి క్యాప్చర్ చేస్తారు. క్యాసీ కూడా అరెస్ట్ అవుతుంది. వాళ్ళిద్దరినీ సీక్రెట్ ల్యాబ్కి తీసుకెళ్తారు. లీలాండ్ కోల్ మీద సెవరల్ టెస్ట్స్ రన్ చేస్తాడు. సైంటిస్ట్ పీటర్ ఫ్యాసినేటెడ్ అవుతాడు. కోల్ బ్రెయిన్ నార్మల్ హ్యూమన్స్ కంటే కాంప్లెక్స్గా బిహేవ్ చేస్తోందని, కోల్ టైం డిఫరెంట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడని, ఫర్దర్ స్టడీ చేయాలని వాంట్ చేస్తాడు. టెస్ట్ తర్వాత కోల్ని క్యాసీతో ఒక రూమ్లో వేస్తారు. కోల్ క్విక్లీ ఎస్కేప్ ప్లాన్ థింక్ చేస్తాడు. క్యాసీ వాచ్ 2013లో వేర్ చేసినది తీసుకుని పాకెట్లో హైడ్ చేస్తాడు. అప్పుడు లీలాండ్ ఎంటర్ అవుతాడు. షాకింగ్ రెవల్యూషన్ చేస్తాడు. కోల్ బ్రెయిన్ స్కాన్స్ చూశాడని, కోల్ టైం ట్రావెల్ ఎబిలిటీ ఉందని క్లెయిమ్ చేస్తాడు. 1987లో ఒకసారి చూశానని. కోల్ షాక్ అవుతాడు. తను ఎప్పుడూ 1987కి వెళ్ళలేదు. లీలాండ్ యాడ్ చేస్తాడు. కోల్ ఆర్మీ ఆఫ్ ద 12 మంకీస్ అనే గ్రూప్ గురించి వెతుకుతున్నాడని. అప్పుడు వాళ్ళు వరల్డ్ ఎండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని. తర్వాత లీలాండ్ క్యాసీని చంపమని, కోల్ని సైంటిఫిక్ స్టడీ కోసం డైసెక్ట్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడే కోల్ క్విక్గా యాక్ట్ చేస్తాడు. ఫ్యూచర్ వర్జన్ వాచ్ మరియు ప్రెజెంట్ వర్జన్ వాచ్ని కాంటాక్ట్లోకి తీసుకొస్తాడు. టెంపరల్ స్టార్మ్ క్రియేట్ అవుతుంది. స్పేస్ టైమ్ స్లో అవుతుంది. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. కేఆస్లో కోల్ క్యాసీని సేవ్ చేస్తాడు. లీలాండ్ ఇంజర్డ్ అవుతాడు. కోల్ అడ్వాంటేజ్ తీసుకుని లీలాండ్ని షూట్ చేసి చంపేస్తాడు. ఫ్యూచర్ చేంజ్డ్ అని రిలీఫ్ ఫీల్ అవుతాడు. కానీ క్యాసీ పాయింట్అవుట్ చేస్తుంది కోల్ ఇంకా మాయమవ్వలేదని. ఫ్యూచర్ రియలీ చేంజ్డ్ అయి ఉంటే కోల్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే వరల్డ్ 2017లో స్టిల్ డిస్ట్రాయ్ అవుతుంది. కోల్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకెవరో డిజీజ్ స్ప్రెడ్ చేశారు. క్యాసీని సేఫ్గా హైడ్ అవ్వమని చెప్పి కోల్ 2043కి రిటర్న్ అవుతాడు. కోల్ డాక్టర్ జోన్స్కి అన్నీ చెప్తాడు. లీలాండ్ని కిల్ చేసిన అవుట్ బ్రేక్ స్టిల్ జరిగిందని, వేరే వ్యక్తి వైరస్ రిలీజ్ చేసుంటాడు అని, అతన్ని త్వరగా కనిపెట్టాలి అని డిసైడ్ అవుతారు. జోన్స్ టీమ్ రీసెర్చ్ చేసి ఒక ఓల్డ్ న్యూస్ క్లిప్లో స్ట్రేంజ్ మంకీ లోగో ఫైండ్ చేస్తారు. క్యాసీ 2017 మెసేజ్ ఫైన్ ట్యూన్ చేస్తే దాంట్లో ఆర్మీ ఆఫ్ ద 12 మంకీస్ అని మెన్షన్ చేసుందని తెలుస్తుంది. రీసెర్చ్లో తెలుస్తుంది లీలాండ్కి జెనిఫర్ అనే డాటర్ ఉందని. ఆమె 2015లో మెంటల్ అసైలంలో ఇంప్రిజన్గా ఉందని. మంకీ థీమ్డ్ ఆర్ట్ క్రియేట్ చేయడం ఆమె హ్యాబిట్. అవుట్ బ్రేక్కి కనెక్టెడ్గా ఉందని. కోల్ 2015లో జెనిఫర్ని ఇంటరోగేట్ చేయడానికి సెండ్ చేయబడతాడు. కోల్ అరైవ్ అయిన తర్వాత మెంటలీ ఇల్గా ప్రిటెండ్ చేస్తాడు. 2 పోలీస్ ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి జెనిఫర్ ఉన్న సేమ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. కొన్ని రోజులు జెనిఫర్తో స్పెండ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆమె ఫాదర్ లీలాండ్కి సీక్రెట్ ల్యాబ్ ఉందని. జెనిఫర్కి మరియు ఇంకో పర్సన్కి మాత్రమే ఆ ల్యాబ్ అడ్రస్ తెలుసు. కానీ జెనిఫర్ రివీల్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తుంది. ఇటు క్యాసీ తెలుసుకుంటుంది కోల్ మెంటల్ హాస్పిటల్లో లాక్డ్గా ఉన్నాడని. డాక్టర్ స్టేటస్ వాడి హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది. కోల్ని ఫ్రీ చేస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు షాకింగ్గా చూస్తారు. వింత మాస్క్ వేసుకున్న కొంతమంది జెనిఫర్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఆ గ్రూప్ లీడర్ టాల్, ఓల్డ్, ప్యాలిడ్ మ్యాన్ అని పిలిచే మనిషి. అతను కోల్ని రికగ్నైజ్ చేస్తాడు. తన లెఫ్ట్ చీక్ మీద స్కార్ చూపించి కోల్ వల్ల ఈ ఇంజరీ వచ్చిందని క్లెయిమ్ చేస్తాడు. కోల్కి ఆ మనిషిని మీట్ అయిన మెమరీ లేదు. జెనిఫర్ని రెస్క్యూ చేయడానికి ఫైట్ చేస్తాడు. కానీ సిచ్యువేషన్స్ అతనికి అనుకూలంగా లేవు. ప్యాలిడ్ మ్యాన్ జెనిఫర్తో ఎస్కేప్ అవుతాడు. ఇప్పుడు కోల్ రియలైజ్ అవుతాడు ల్యాబ్ అడ్రస్ తెలిసిన ఇంకో పర్సన్ని వెతకాలని. క్యాసీ రీసెర్చ్ చేసి డిస్కవర్ చేస్తుంది జెనిఫర్ లీలాండ్ ల్యాబ్లో కొన్ని సంవత్సరాల క్రితం వర్క్ చేసిందని. హెన్రీ అనే హెయిషియన్ డాక్టర్ కూడా సేమ్ ల్యాబ్లో వర్క్ చేశాడని. వాళ్ళిద్దరే ఆ ల్యాబ్ మీద టెర్రరిస్ట్ అటాక్ నుండి ఎస్కేప్ అవ్వగలిగారు. మిగతా సైంటిస్ట్స్ అందరూ బ్రూటలీ మర్డర్డ్ అయ్యారు. కానీ హెన్రీ కూడా 2014లో హెయిటీలో గన్ షాట్ వూన్తో డెడ్గా ఫౌండ్ అయ్యాడు. కోఇన్సిడెన్స్ ఏమిటంటే క్యాసీ హెన్రీతో ముందు వర్క్ చేసిందని రివీల్ అవుతుంది. క్యాసీ సజెస్ట్ చేస్తుంది కోల్ 2014కి టైం ట్రావెల్ చేసి హెన్రీని మీట్ అయి సీక్రెట్ ల్యాబ్ లొకేషన్ తెలుసుకోవాలని. తర్వాత ల్యాబ్కి వెళ్ళి వైరస్ డిస్ట్రాయ్ చేయొచ్చు. కానీ క్యాసీ వార్న్ చేస్తుంది కోల్ 2014 క్యాసీని మీట్ అవ్వకూడదని. ఆమె అర్థం చేసుకోలేదు. టైమ్ లైన్ డిస్రప్ట్ అవుతుంది.
కోల్ 2043కి రిటర్న్ అయి డాక్టర్ జోన్స్తో డిస్కస్ చేస్తాడు. ప్లాన్ హెన్రీ ఫైండ్ చేసి సీక్రెట్ ల్యాబ్ లొకేట్ చేయడం. కోల్ 2014 హైటీకి ట్రావెల్ చేస్తాడు. 2014 హైతీలో డెడ్లీ కొలెరా అవుట్బ్రేక్ జరుగుతోంది. యుఎస్ సిడిసి డాక్టర్స్ టీమ్ క్యాసీతో సహా లోకల్ మెడిక్స్తో కంటైన్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. కోల్ టెంపరరీ మెడికల్ క్యాంప్లో క్యాసీ, హెన్రీ మరియు డాక్టర్స్ టీమ్ని కనిపెడతాడు. పేషెంట్గా డిస్గైజ్ చేసుకుని హెన్రీని అప్రోచ్ అవుతాడు. తన ఫ్యామిలీ ట్రబుల్లో ఉందని అర్జెంట్ హెల్ప్ కావాలని చెప్తాడు. కానీ క్యాసీ అరైవ్ అవుతుంది. కోల్ వెంటనే పారిపోతాడు. హెన్రీకి ప్రెసింగ్ మ్యాటర్ ఉంది. క్యాంప్లో యాంటీబయాటిక్స్ మరియు మెడికల్ సప్లైస్ అయిపోతున్నాయి. లోకల్ డీలర్ దగ్గరికి వెళ్ళాలి. హెన్రీ డీలర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరో ఫాలో చేస్తున్నారని రియలైజ్ అవుతాడు. కోల్ ఫేస్ టు ఫేస్ ఎదురవుతాడు. కోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లీలాండ్ సీక్రెట్ ల్యాబ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాడని, హామ్ చేయడానికి కాదని. హెన్రీ విషయం యొక్క తీవ్రతను గ్రహించి హెల్ప్ చేయడానికి అంగీకరిస్తాడు. కానీ ఫస్ట్ యాంటీబయాటిక్స్ తీసుకురావాలని పట్టుపడతాడు. ఇద్దరు నియర్ బై లోకల్ హోమ్కి వెళ్తారు. మెడికల్ సప్లైస్ తీసుకుంటున్నప్పుడు విషయాలు తప్పుగా జరుగుతాయి. ప్యాలిడ్ మ్యాన్ ఈసారి చీక్ మీద స్కార్ లేకుండా అరైవ్ అవుతాడు. ఇది వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అని క్లియర్ అవుతుంది. హెన్రీ డేంజర్లో ఉన్నాడని కోల్ రియలైజ్ అవుతాడు. ప్యాలిడ్ మ్యాన్ గార్డ్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హెన్రీ ఎస్కేప్ అవటానికి టైం కోసం. చివరికి కోల్ ప్యాలిడ్ మ్యాన్తో ఫేస్ టు ఫేస్ ఫైటింగ్కి రెడీ అవుతాడు. దగ్గరలో ఉన్న బాటిల్ తీసుకుని ప్యాలిడ్ మ్యాన్ ఫేస్ మీద స్మాష్ చేస్తాడు. అలా ప్యాలిడ్ మ్యాన్ లెఫ్ట్ చీక్ మీద స్కార్ వస్తుంది. ఆ మార్క్ అతని జీవితాంతం ఉంటుంది. ప్యాలిడ్ మ్యాన్ బ్యాక్ డౌన్ అయి పారిపోతాడు. కోల్ హెన్రీని కనిపెట్టి సీక్రెట్ ల్యాబ్ లొకేషన్ చెప్పమని డిమాండ్ చేస్తాడు. హెన్రీ చెప్తాడు తనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదని, సైంటిస్ట్ని బ్లైండ్ ఫోల్డెడ్గా ట్రాన్స్పోర్ట్ చేశారని. కానీ జస్ట్ అటాక్కి ముందు ల్యాబ్లో హై అండ్ డీకంటామినేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారని, ఆ ఎక్విప్మెంట్ ట్రాక్ చేస్తే ల్యాబ్ లొకేట్ చేయొచ్చని. కోల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు పెయిన్ఫుల్ డిసిషన్ తీసుకోవాలి. కోల్ హెన్రీని అలైవ్గా వదిలిపెట్టలేడు. ప్యాలిడ్ మ్యాన్ హెన్రీ దగ్గర కూడా ల్యాబ్ లొకేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. హెన్రీని అలైవ్గా వదిలిపెట్టడం డేంజరస్. హెవీ హార్ట్తో కోల్ గన్ తీసి హెన్రీని షూట్ చేసి చంపేస్తాడు. ఒక ఇన్నోసెంట్ మ్యాన్ని సేవ్ చేయడానికి వచ్చిన కోల్ వరల్డ్ సేవ్ చేయడానికి ఒక ఇన్నోసెంట్ మ్యాన్ని చంపాల్సి వచ్చింది. ఇది బిగినింగ్ మాత్రమే. 12 మంకీ స్టోరీ ఇంకా చాలా ట్విస్ట్స్ మరియు షాకింగ్ రెవల్యూషన్స్తో కంటిన్యూ అవుతుంది. ఆర్మీ ఆఫ్ ద 12 మంకీస్ నిజంగా ఎవరు? కోల్ మిషన్ ఫైనలీ సక్సీడ్ అవుతుందా? ఆ ఆన్సర్స్ కోసం నెక్స్ట్ పార్ట్ చూడండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి మరియు లైక్ చేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.